అమెరికా పోతే మన ఇల్లు సెట్టు, మనం ప్రేమించిన పిల్ల వాళ్ళ అయ్యే సెట్టు అన్న ఆశతో వచ్చేస్తాం. కానీ ఈ దోస్తుగాళ్ళు సచ్చినోళ్ళు ప్రతి పండగకి అమ్మ వైన్ షాపుల స్నాపులు, సిట్టింగ్ స్నాపులు, డప్పుల సప్పుళ్ళు, వీళ్ళ పిచ్చి గంతులు పెట్టి సావ కొడుతుంటారు. అసలు డబ్బులు, లైఫ్, పిల్ల, కెరీర్ ముఖ్యమా లేక లైఫ్లో వైబ్ అవ్వడం ముఖ్యమా అన్న కన్ఫ్యూజన్లో పెట్టేస్తుంది ఈ సమాజం. ఏరా తేజ, పొద్దున్నే లేచినట్టున్నావు. తిన్నీకే టిఫిన్ గిని ఏమని చేసినావా? రోజు పొద్దున్న నేను ఒకటి దింగించుకోవాలా? రే, నేను చేసినావని అడిగినారా, ఇంకా చేయలేదా అని అనలేదు. ఎందుకురా అంత కోపం అవుతావు పొద్దున్నే? సరే అది వదిలే కానీ, నువ్వేంద్రా 24 గంటలు గ్లాస్ వేసుకుని తిరుగుతున్నావు ఇంట్లో? బ్రేకప్ అయిన విషయం తెలుసు, కానీ పిల్లతో పాటు కళ్ళు కూడా దిగినాయింది నీకు. లవ్ తప్ప ఇంకేం తెలుసు నీకు? పోయి చెత్త కుప్పలో పడే నీ లవ్. అరే, పొద్దున్నే లేచి నేను చెప్పింది అర్థం చేసుకోకుండా కోపం అయినావు. ఇప్పుడు మళ్ళా పిల్ల విషయం తీసుకెళ్ళకరా తేజ. అసలు ఏమైందో చెప్పరాదురా. ఆ పిల్ల ఇండియా పోయినప్పటి నుంచి చూస్తున్నా అట్లా సైకోలేక తయారైనావు. అరే, ఆ పిల్ల చేసిన పనికి నేనే ఇంకా షాక్లున్నా. నువ్వు పొద్దున మళ్ళా దాన్ని గుర్తు చేయకరా తేజ. అయినా నువ్వేంది పొద్దున్నే స్నాపులు చూసుకుంటా బోనాలవి డిప్రెషన్లో పోయినట్టున్నావు. మరి ఏం చేయమంటావురా సంజయ్, ఈ స్నాపులు చూడండి తప్ప. అసలు హైదరాబాద్ బోనాలంటే ఎట్లుంటుండేరా? పొద్దున్నే లేవాలా, కద్దరు బట్టలు వేయాలా, కంటికి కాటుక పెట్టాలా, అమ్మవారి దగ్గర పోవాలా, యాట పోయాలా, బాటలు లేవాలా, పలారం బండి కాడ ఆటలు, పోతరాజు దెబ్బలు, శివసత్తుల సిగాలు. ఆహా, మజా వస్తుండేరా. ఈడేముందిరా మొడ్డలో లైఫ్. అసలు పొద్దున్నే లేస్తాడు, ఓడ వస్తాడు, హౌ యూ డూయింగ్ సార్ అని ఒక ఫేక్ నమస్తే పెడతాం. Dude, you're turning so desperate, dude. రేయ్, నువ్వు నీ లబటాలో ఇంగ్లీష్తో సావదింగకు, అర్థమవుతుందా? మామా, మీరు జన్మల్ అప్డేట్ గారు మామా, నిజం చెప్తున్నా. ఇఫ్ వి డోంట్ నో ద వర్డ్, వి ఈవెన్ కాంట్ ఫీల్ ద ఎమోషన్ ఆఫ్ దట్ పర్టికులర్ వర్డ్ మామా. నువ్వు లెక్చర్లు మింగకరా, అర్థమవుతుందా? అసలే మిస్ అవుతున్నా పొద్దున హైదరాబాద్ గల్లీలో. చక్కగా చెప్పేసావు. ఇప్పుడు నేను డెస్పరేట్ అంటే నేను తిట్టినా అనుకున్నావు కదరా? అనుకున్నావా లేదా? ఇంటరాగేషన్ ఆపు, చెప్పు. కూల్ చెప్తా. ఇప్పుడు డెస్పరేట్ అంటే ఏంటంటే మామ, దేనికోసమైనా బాగా నీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఇక అది లేకుంటే నీకు ఊపిరి ఆడదు అన్నప్పుడు ఆ ఎమోషనల్ స్టేట్ ఎట్లుంటుంది మామ, అది మామ డెస్పరేట్ అంటే. ఇప్పుడు అట్లాంటి స్టేట్లా నీ పాజిటివ్ థింకింగ్ మొత్తం జీరో అయిపోతుంది. అంటే ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు నువ్వు బోనాలు మిస్ అవుతున్నా అంటున్నావు మామ. ఇప్పుడు మిస్ అవుతున్నా అంటున్నావు, కానీ అసలు ఇక్కడ ఎందుకు బోనాల వైపు మనం తీసుకురాలేమని ఆలోచిస్తున్నావా? ఆలోచిస్తలేవు. సరేరా, నువ్వు చెప్పినట్టే పాజిటివ్ ఆలోచిద్దాం అనుకున్నావు. అప్పుడు ఇంతకుముందు చెప్పిన యాక్టివిటీస్ అని కావు కదా. అబ్బా మామ, మన దరిద్రంలో మనం కోటీశ్వరులం అవ్వాలని కోరుకోవద్దు మామ. $100 దొరికితే చాలు, అంతే అనుకో. ఇప్పుడు పాత బస్తీ గల్లీలు అవన్నీ నేను తేవడం కష్టం, గానీ అదే పొద్దున్నే లేచి గుడికి పోయి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ తో వాళ్ళ హలో ఇండియాల కార్ ఆపి హలాల్ మీట్ తీసుకొని 2 కిలో మటన్ 2 లీటర్ శివ ఇంటికి వచ్చి నేను చెన్నై స్పెషల్ కొబ్బరి మటన్ చేస్తా మామ. నేను పూరీలు వేస్తా. నేను రైస్ పెట్టి వాటర్ తెచ్చేస్తా మామ. బోనాల రోజు కూడా రైస్ పెట్టి వాటర్ తేవడం ఏంద్రా? కర్ణాడు పూరీలు చేస్తుంటే నువ్వు దాన్ని పొంగించు మామా. స్పీకర్ లో బోనాలు పాటలు నడవాలి. ఇంకేంది మళ్ళా అట్లా ఒక పెగ్గేసుకొని మన దోస్తుగాళ్ళకి వీడియో కాల్ చేసుకొని ఆ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటా పెగ్గు మీద పెగ్గు మామ. చాలు, నేను ఇంకో స్నానం చేసి వస్తా, వెంబడి గుడికి పోదాం. మళ్ళీ కథ చెప్పినవరా ఆయనకి? ఆడు స్నానం పోయినట్లేదు, బోనాలు కోతున్నట్టుంది. That guy was so desperate about బోనాలు కన్నా. ఈ డెస్పరేట్ ఏంద్రా నువ్వు నీ ఇంగ్లీష్ అలాగుండా? నీకు కూడా డెస్పరేట్ అంటే తెలియదా? తెలియదు, ఏంది? నేను చెప్తావా కదా. డెస్పరేట్ అంటే ఏంటంటే